వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు కాస్తంత ఆలస్యంగా చేతికి అంది వస్తాయి. సహోద్యోగులతో సఖ్యతగా మెలగటం కాస్తంత అవసరమైనటువంటి అంశము. ఇది గ్రహించి మెలగండి. ప్రతిదానికి మన సెల్ఫ్ రెస్పెక్టు, మన ఎథిక్స్, మన ప్రిన్సిపల్స్ అని ఈ రకమైనటువంటి ధోరణికి వెళ్లకుండా కాస్తంత చూసి చూడనట్టుగా మీరు వ్యవహరించి నిదానంగా కొన్ని నిర్ణయాలు చేయగలిగితే అన్ని విధాలా మంచిది. మనం ఎవరి దగ్గర చేజాచి డబ్బులు తీసుకోవడం లేదు, కానీ వేరే వాళ్ళు ఆ పని చేస్తున్నారు. మనం తిరుగుబాటు చేయాల్సిన అవసరం లేదు. చాలా సున్నితంగా చేయగలిగిన పనులు మనం చెయ్యొచ్చు. వాళ్ళతో మనకి శత్రుత్వం అవసరం లేదు. ఇది గ్రహించి మెలగండి. ఒక పనిని ఎన్నో విధాలుగా చెయ్యొచ్చండి. కాస్తంత చాణక్యుడి నీతి కావచ్చు, మహాభారతం చదవటం కావచ్చు, ఏదైనా చెయ్యండి, ఆలోచనలు వస్తాయి. ఒక పని ఒకలాగానే చేయాలన్న అభిప్రాయాన్ని మాత్రం వదిలేయండి. కన్స్ట్రక్షన్ వ్యాపారాలు చేసుకునే వారికి కాలం కలిసి వస్తుంది. చిన్న చిన్న ప్రాజెక్టులను, కాంట్రాక్ట్లను అందుకోగలుగుతారు. రోడ్డు కాంట్రాక్ట్లు, బిల్డింగ్ కాంట్రాక్ట్స్ కోసం చేసే ప్రయత్నాలలో అయిన వాళ్ళ ద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. మధ్యవర్తుల ద్వారా చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు నూతన ఉపాధి ప్రయత్నాలలో మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. డ్వాక్రా సంఘాలలో ఉన్న వాళ్ళకి శుభవార్తలను అందుకోగలుగుతారు. మీరు ఆశిస్తున్నటువంటి పనులు, ప్రయత్నాలు, ప్రయోజనాలను పొందగలుగుతారు. సంతానానికి సంబంధించి మీరు కొన్ని నిర్ణయాలను వెనువెంటనే తీసుకునే పరిస్థితులు, ఆ రకమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. వాళ్ళకి ఇష్టం లేనప్పటికీ, వాళ్ళకు మనసుకు నచ్చనప్పటికీ కొన్ని సబ్జెక్టులలో చేర్పించడము, కాస్తంత మీరు కఠినంగా ప్రవర్తించడము, హాస్టల్లో మందలించి ఉంచడము, ఈ రకమైనటువంటివన్నీ కూడా ఏర్పడవచ్చు. వాహనం నడిపేటప్పుడు వాటి భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. పరీక్ష అనుకున్న సమయానికి రాయగలిగితే మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. ఆలస్యంగా ఏర్పడటం వలన, కాస్తంత ఉపాధి అవకాశాలు ఆలస్యం కావటం వలన ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుద్ర కవచాన్ని పఠించండి. ఓం నమః శివాయ ఒత్తులతో, అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన జరిపించండి.